గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కొమురంభీం జిల్లాలో షూటింగ్లు చేయండి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో షూటింగ్ కి సంబంధించిన అందమైన అడవులు లోయలు ఉన్నాయని తెలుగు చలనచిత్ర రంగం వారు ఇక్కడ షూటింగ్ చేస్తే ఇక్కడ కళాకారులకు ఛాన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించిన వారు అవుతారని జిల్లా కలెక్టర్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ భారత్ కల్చరల్ అకాడమీ దీపక్ సాయి తేజ ఆర్ట్ నిర్వహణలో చలన చిత్ర రచయితలు దర్శకులు హాజరైనారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరంలో సుమారుగా 80 మంది రచయితలు నటులు దర్శకులు బెల్లంపల్లి మంచిర్యాల కాగజ్ నగర్ ఆసిఫాబాద్ నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంటినటులకు ఉండవలసిన స్కిల్స్ మూలకత కథ విస్తరణ పత్రాల సృష్టి మొదలైన విషయాలు హైదరాబాద్ నుండి వచ్చిన నాగబాల సురేష్ ప్రేమ్ రాజ్, శ్రీశైలం మూర్తి నటి నటులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన అనంతరం వారితో ప్రాక్టికల్ చేయించడం జరిగినది. ఇక్కడ లఘు చిత్రాలు డాక్యుమెంటరీ తీస్తే తాము వారికి సహకరిస్తామన్నారు. నాగబాల సురేష్ అన్నారు. 9 అనేకమైన షూటింగ్ జరుపుకుంటున్నాయి. 148 సాటిలైట్ ఛానల్, 122 యూట్యూబ్ ఛానల్ షూటింగ్ జరుపుకుంటున్నాయి అని అన్నారు. అనంతరం నాటినటులకు డిప్యూటీ కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం నూతన హడా కమిటీ భారత కల్చర్ అకాడమీ ఓన్ సాయి తేజ ఆర్ట్ ఎన్నుకున్నారు. సినీ నటి చలన చిత్ర కొమురంభీం జిల్లా కమిటీ ప్రెసిడెంట్ గా ఈర్ల సునీల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా అసలా సుధాకర్, ట్రెజరర్ గా చిప్పకుర్తి దేవిదాస్, సహాయక కార్యదర్శులుగా చిందం లక్సమాన్, శిరీష, శేఖర్, అనుప్రియ, కోట ప్రణీష, ఎస్ వెంకటి, జాడి శ్రీకాంత్, కె సిద్ధార్థ, వినేష్, ఆర్యన్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ శిక్షణ శిబిరంకి సహకరించిన దొంగ్రీ సంతోష్, ఈర్ల సునీల్ కుమార్, ధర్మపురి వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, రామరావు వారికి కార్యవర్గం అభిమానం తెలియజేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, రచయితలు, డైరెక్టర్ పాల్గొన్నారు. तुझा नामा तरी कोटवा केशवा माधवा तुझा नामा तरी कोटवा तुझा नामा तरी कोटवा तुझा सारखा तूच देवा तुला गुणाचा वेळोवेळी संकटातूनी तारिशी मानवा केशवा माधवा तुझ्या नामात रे गोडवा तुझ्या नामात रे गोडवा. ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్లస్ మొబైల్ వచ్చి యాప్స్ వచ్చిన తర్వాత ప్రతి పల్లెటూరులో హీరోలు, పవన్ కళ్యాణ్లు ప్లస్ అల్లు అర్జున్లు, పుష్పాలు తయారవుతున్నారు. ప్రతి ఊర్లో RRR రాజమౌళిలు తయారవుతున్నారు. తయారు కావద్దని కాదు, బట్ సినిమాకి ఒక లాంగ్వేజ్ ఉంది. దీనికి ఒక 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రతి క్రాఫ్ట్ కి ఒక అథెంటిసిటీ ఉంది. విష్ణుమూర్తి ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు, రాముడు ఉన్నాడంటే ఎలా ఉన్నాడు, తాగుబోతు ఎలా ఉంటాడు, జడ్జి ఎలా ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, పోలీసులో సిఐకి ఎన్ని స్టార్స్ ఉంటాయి, డీసీపీకి ఎన్ని స్టార్స్ ఉంటాయి, ఐజీ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు, ఇలాంటి అన్ని విషయాల మీద సమగ్రమైన అవగాహన మనం నేర్చుకోవాలి. మీకు ఇవన్నీ నేర్పడానికి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. భారతదేశంలో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా కాలం నుంచి నడుస్తూ ఉన్నది. అందులో చాలా వేల మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్, రైటర్స్ వచ్చారు. వాళ్ళంతా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో ప్లస్ విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి.
కానీ అవి చాలా మందికి అందుబాటులో లేని పరిస్థితి. 1,50,000, 2.5 లక్షలు, 3 లక్షల ఫీజు ఉంది. అక్కడ వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి, నేర్చుకోలేని వాళ్ళకి, లేదా మీరు మీద అద్భుతమైన ప్రతిభ ఉంది, ఆ ప్రతిభని ఎలా ప్రదర్శించాలో తెలియదు. ఏ డైరెక్టర్ దగ్గరికి, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి, ఏ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి, ఏ ఛానల్ దగ్గరికి ఎలా వెళితే మీరు సక్సెస్ అవుతారో మీకు తెలియదు. మీకు ఇవి తెలియచెప్పడానికి, మీ స్కిల్స్ని ఒక ప్రాపర్ వేలో పెట్టడానికి వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వేరియస్ స్పాట్స్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది. గత సంవత్సరం రవీంద్ర భారతిలో, అంతకు 3 మాసాల ముందుగా మంచిర్యాలలో మేము కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క వర్క్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన న్యాయం గురించి మేము ఏదో ఒక ప్రయత్నం చేస్తాము. సెంట్రల్లో కాకుండా, స్టేట్లో కాకుండా సెంట్రల్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. మీకు ఎలాగైనా న్యాయం చేసేలా మేము చూస్తాం. సార్, గత సంవత్సరం కూడా మీరు ఇలాగే చెప్పారు. 5 years నుండి నేను ఆ సమస్యలు అలానే ఉంటున్నాయి. మా కాలేజీకి రావట్లేదు. నా పదవికి ఎన్నికైన నేను ఈ రోజు నుంచి నా వృత్తి పట్ల అపారమైన గౌరవాన్ని, అంకిత భావాన్ని కలిగి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో చలనచిత్ర టీవీ రంగ అభివృద్ధికి ప్రగతికి కృషి చేస్తానని సభ్యుల అభ్యున్నతికి పాటుపడతానని ఎలాంటి వివక్షకు తావు లేకుండా కళారంగం పట్ల నాకున్న ఆపేక్షను, గౌరవాన్ని నిరంతరం కాపాడుతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. So now you have become a family member of Clement Community. ఈ అమ్మతానికి ఇవన్నీ చెప్తావా నువ్వు? నేను ఎలాడైనా ఏమన్నా అన్నానా? ఇట్లా చెప్తావా నువ్వు మీ మమ్మీకి? నువ్వు చేసేటే చెప్తానా? నేనేం చేస్తా? ఇంత మంచిగా చూసుకుంటానా నిన్ను? ఇంత మంచిగా చూసుకుంటానా నిన్ను? ఆ పక్కింటి సూర్యకాంతంలో చూడు ఎట్లా చూసుకుంటా అలా కోడల్ని రాచి రంపాన పెడుతుంది. నేనాడైనా ఏమన్నా అన్నానా? పల్లెత్తి మాట అన్నానా? ఎప్పుడన్నా నేను ఒక పని కూడా చేయమని పొద్దుల్లా ఈ ఫోన్ పట్టుకొనే తిరుక్కుంటూ అటు ఇటు చూడడానికే సరిపోతుంది నీకు. ఇంకా మీ మమ్మీకి ఫోన్ చేసి అంత ఇట్లా అంటాను అట్లా అంటాను ఎట్లా చెప్తావు నువ్వు? అటు చూడు కిటికీల నుంచి చూడు, వాళ్ళ అత్తమ్మని చూడు ఎట్లా చేస్తారు. కూడా జుట్టు పట్ట అంటది, పొయ్యి మీద చేతి పెట్టి వాసనలు పెడుతుంది. ఏనాడైనా అట్లా అన్నానా నేను? ఉతకడానికి బట్టలు ఉతకడానికి ఏమో వాషింగ్ మిషనే ఉండే, బోల్ దమ్మడానికి పని మనిషి వేస్తుంది. నువ్వు అట్లా ఎట్లా అంటావు? నేను ఇంత మంచిగా చూసుకోగా నిన్ను ఏనాడైనా నా చెయ్యి ఎత్తిందా నేను ఇలా? చాలా ఎత్తామని అనుకోలేదంటే సీరియల్స్ సినిమాలలో చూసి అది వేస్తారు అనుకున్న విషయం. నీకన్నా ముందు నేను కూడా ఒక కోడల్ని, నాకు ఒక అత్తుండే, నేను కూడా ఒక కోడలు ఎట్లా చూసుకోవాలో నాకు బాగానే తెలుసు. నువ్వు నీకు నేను ఇంకెవరు మనకు